బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడో రోజు కూడా సోదాలు కొనసాగించారు. 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. ప్రధానంగా సంక్రాంతి రిలీజ్ అయిన సినిమాల కలెక్షన్లపై దృష్టి సారించారు. ఇక మైత్రి మూవీస్ నిర్మాతలు దిల్ రాజు, డైరెక్టర్ సుకుమార్, రవిశంకర్ యలమంచిలి, నవీన్, చెర్రీ, అభిషేక్ అగర్వాల్ నివాసాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సినీ రంగానికి చెందిన ప్రముఖుల ఇల్లు కార్యాలయాల్లో ఐటీ అధికారులు మూడో రోజు కూడా సోదాలు కొనసాగించారు. ఇక 55 బృందాలుగా విడిపోయి వివిధ ప్రాంతాల్లో సోదాలు చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఫిలిం రిపోర్టర్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు 3 రోజులుగా అయితే ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలుకి ఇటు నిర్మాతల ఇళ్లలో ఏవైనా కీలక సమాచారం తెలిసిందా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. యాక్చువల్ గా ఐటీ శాఖ 3 రోజులు చేయడం ఏకదాటిగా ఇది తొలిసారి కావచ్చు. గతంలో చేసినప్పుడు కూడా 1-2 రోజుల్లోనే ఈ యొక్క తనిఖీలు నిర్వహించేవాళ్ళు. కానీ ఈసారి మాత్రం ఎందుకో తెలియదు, 3 రోజులుగా రాత్రి పగలనుకు తేడా లేకుండా చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ముఖ్యంగా నిర్మాతల ఇళ్లపై చేసిన కేవలం దిల్ రాజు, మైత్రి మూవీస్, సుకుమార్ ఇళ్లపై, అలాగే మ్యాంగో రామ్ ఇళ్లపై చేస్తున్నారు. వీళ్ళ మధ్య లావాదేవీలు, వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన లావాదేవీలు. ఎందుకంటే దిల్ రాజుకి డిస్ట్రిబ్యూషన్ ఉంది. డిస్ట్రిబ్యూషన్ పాటు ఆయన సొంతంగా సినిమాలు తీసుకుంటాడు. సో ఆ డిస్ట్రిబ్యూషన్ లో కూడా కొన్ని కోట్ల రూపాయలు కూడా చేతులు మారినట్టు. అలాగే
సితారా ఎంటర్టైన్మెంట్స్ కూడా దాంతో కూడా జరిగినట్టు ఉంది. అలాగే సుకుమార్ రైటింగ్స్ ఆయన దర్శకుడుగా ఆయనకు ఉండగానే ఆయన దాదాపుగా దాదాపు 4-5 సంవత్సరాల నుంచి కూడా ఆయన కూడా సుకుమార్ రైటింగ్స్ అని చెప్పేసి ఒక సంస్థని పెట్టి ఆయన కూడా రెమ్యునరేషన్స్ కూడా ఆ విధంగా తీసుకుంటున్నాడు. యాజ్ ఎ ప్రొడ్యూసర్ కూడా పనిచేస్తున్నాడు. ఇటు మైత్రి మూవీస్ చూస్తున్నాం, ప్రతి ఏడాది దిల్ రాజుతో సమానంగా ప్రతి ఏడాది ఒక 15-20 సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఈ పెద్ద సంస్థగా ఇన్ని సినిమాలు చేస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి లావాదేవీల ప్రకటన మాత్రం కోట్లలో చూపిస్తున్నారు. చెప్పడం మాత్రం ట్యాక్స్లు మాత్రం చాలా తక్కువ కడుతున్నారు. అంటే దాదాపు 100 కోట్లు మనం చూసాం. పుష్ప కూడా 1800 కోట్లు వచ్చింది లాభం వచ్చిందని చెప్పేసి అంటున్నారు. చూస్తే మరి అక్కడ చూస్తే 1000 కోట్ల లోపే వాళ్ళ లాభాన్ని 1000 కోట్లు కూడా మాకు రాలేదు, ఇది ఓన్లీ గ్రాస్ వరకే అని చెప్పేసి మైత్రి మూవీస్ చెప్తున్నట్టు ఉన్నట్టు సమాచారం. అలాగే దిల్ రాజు కూడా సంక్రాంతికి వస్తున్న గేమ్ ఛాంజర్ లాంటి సినిమాలు చేశారు. అంటే దీంట్లో ఈ సంబంధించిన ఏంటంటే వారు ఎవరైతే అగ్రిమెంట్స్ చేసుకున్నారో ప్రతి అగ్రిమెంట్ ను ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అందుకే ఇంత సమయం తీసుకుంటుంది. చేసి ఈ లావాదేవీలు అంటే పిన్ టు పిన్ ఈ ప్రతి ట్రాన్సాక్షన్ మీద ఒక బృందాలు ఖచ్చితంగా మనం అనుకున్నట్టు 55 బృందాలుగా చేసి వాళ్ళు ఎమ్మటే ఇన్ఫర్మేషన్ ఇస్తే పలానా వాళ్ళతో అగ్రిమెంట్ జరిగింది అంటే మొన్నటి వరకు 2వ రోజు వరకు కూడా సుకుమార్ లేడు. సుకుమార్ 2వ రోజు వచ్చాడు. ఈ రోజు ఏంటంటే మరికొంతమంది డిస్ట్రిబ్యూటర్లు సంబంధించిన అంటే వీళ్ళ సినిమాలు కొన్నవాళ్ళు, వీళ్ళ సినిమాలు అమ్మిన వాళ్ళు, ఈ అంతా లిస్టు వీళ్ళ దగ్గర వచ్చినటువంటి థియేటర్ సంబంధించినటువంటి ఇన్కమ్ ఇదంతా ఎక్కడికి పంపించారు అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ ఓకే, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లో కూడా కొంత అవకతవకలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఇస్తున్నటువంటి దీంట్లో కూడా అనేక ఉన్నాయని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ చేస్తున్నారు. అంటే ఖచ్చితంగా వాళ్ళకు అనుమానం అనేది 1-2 మధ్యలో ఉంటే కనుక అనుమానం చాలా గ్యాప్ గా అనిపిస్తుంది. ఇంత డబ్బులు ఇంత వచ్చి ఇంత జరుగుతున్నప్పుడు బిజినెస్ ఏమో ఎక్కువ అనిపిస్తుంది. ఇక్కడ చెప్పేటువంటి లాభాలు కానీ ట్యాక్స్లు తక్కువ ఉన్నాయని చెప్పిస్తున్నారు. దీనికి సంబంధించి ఈ రోజు ఏంటంటే కీలక పత్రాలు తీసుకున్నారు. దాంతో ఏంటంటే ఈ కీలక పత్రాల గురించి అంటే తీగలాగుతున్నారు. అంటే డొంక కదిలేసే ప్రయత్నం చేయాలి అనేది ఉంది. అంటే ఇండస్ట్రీ మీద టార్గెటా అనేది పక్కా పెడితే ఖచ్చితంగా ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ సంబంధించిన వ్యక్తులను కూడా అదే ఇంట్లో ఉంటూ వాళ్ళ దగ్గర తీసుకోవాలి. మనం చూసాం బ్యాంక్ లాకర్స్ ఎట్లయితే ఇక్కడ ఈ సంస్థల మీద వాళ్ళ ఆఫీసులు చేశారు. ఆ ఎంప్లాయీస్ వాళ్ళతో చేసిన డైరెక్టర్లు వాళ్ళ కూడా ఫోన్లు చేసి ముఖ్యంగా ఈ ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందని కూడా వాళ్ళు వాకప్ చేస్తున్నారు. అవసరమైతే నేరుగా వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళ కూడా సోదాలు చేయడానికి ఉన్నారు. సో ఇదంతా కూడా ప్రక్రియ జరుగుతుంది. ఈ రోజు కూడా 3వ రోజు కూడా ఇది జరిగేసరికల్లా ఒకసారి ఇండస్ట్రీ అవాక్ అయిపోతుంది. ముఖ్యంగా సామాన్య జనాలే కాకుండా సినీ అభిమానులు కూడా ఏంది నిర్మాతల మీద ఇంత ఈ దాడులు జరగడం ఏంటి అనేది ఓ వైపు చర్చ జరుగుతున్నప్పుడు కూడా వాళ్ళ డ్యూటీ మా డ్యూటీ మేము చేస్తున్నాం, ఖచ్చితంగా ఇది మేము చేసేది కామైన సోదాలు కానీ మాకు అనుమానం వచ్చింది కాబట్టి దీని మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాం